నమస్తే వెల్కమ్ టు తెలుగు బావటి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కొడంగల్లో ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఏం జరుగుతుంది, ఓవరాల్గా తెలంగాణలో ఏం జరుగుతుంది? అంటే కొడంగల్లో బీఆర్ఎస్ పార్టీ గలాడ క్రియేట్ చేసి ఏకంగా రైతులను ముసుగులో ఏకంగా అధికారుల మీద దాడి చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. దానిలో భాగంగా పట్న నరేంద్ర రెడ్డి గారిని ఈరోజే అరెస్ట్ చేశారు. అదే కాకుండా ఢిల్లీలో కేటీఆర్ గారు డ్రామా క్రియేట్ చేసిండు. నేను మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసిన అని చెప్పిండు. ఇంతవరకు బయటకు ఒక ఫోటో కూడా రాలే. మనోహర్ లాల్ ఖట్టర్ కలిసిరా, లేకపోతే ఇంకో వేరే నాయకుని ఎవరైనా కలిసిరా, లేదు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గెలవడానికి కోసం ఏమన్నా ప్రణాళికలు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూర్చొని మాట్లాడుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఢిల్లీ వేదిక కూర్చొని తెలంగాణ రాష్ట్రంలో రైతుల పేరు మీద అధికారుల మీద దాడులు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఖచ్చితంగా బాధితుల విషయంలో నిన్నటి వరకు 28 మందిని అరెస్ట్ చేశారు. అదే కాకుండా కేటీఆర్ గారితో పట్నం నరేంద్ర రెడ్డి గారు 42 సార్లు ఫోన్లో మాట్లాడిన ఆ దాడికి ముందు. అదే కాకుండా ఎవరైతే సురేష్ ఉన్నాడో ఆ సురేష్ 6 సార్లు పట్నం నరేంద్ర గారితో మాట్లాడారు. సురేష్కి మీద కూడా పెద్ద ఎత్తున లైంగిక ఆరోపణలున్నాయి. తనకు తోడ కోర్సయ్యే చెల్లెని కూడా లైంగిక వేధించడని చెప్పి కేసు పెడితే ఆ కేసు నుంచి రక్షించడంతో ప్రధానంగా పట్నం నరేంద్ర రెడ్డి గారికి తన అనుచరుగా మారిపోయి తెలంగాణ రాష్ట్రంలో అనవసరంగా ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. అంటే కేవలం ఫార్మాసిటీ వల్లనే అక్కడ ప్రజలు ఆగ్రహం పెలుబెక్కిన పరిస్థితి అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు? ఫార్మా కంపెనీ అక్కడ ఫార్మా కంపెనీ అక్కడ పెట్టడం వల్లనే ఈ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? లేలే, ఫార్మా విలేజెస్ పెట్టాలని. ఫార్మా విలేజెస్ అంటే ఆ గ్రామంలో ఎక్కడైతే వ్యవసాయానికి అనుకూలంగా లేని భూమి ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఫార్మా విలేజెస్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఒక దృఢ సంకల్పం ముందుకు పోతా ఉంది. అలా పెట్టినట్లయితే ప్రధానంగా పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అదే కాకుండా వారి యొక్క జీవితాల్లో వెలుగు నింపే దానిలో భాగంగా ఒకే ప్రాంతంలో ఫార్మా పెట్టినట్లయితే పెద్ద ఎత్తున ప్రకృతి విఘాతం కలుగుతుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండొద్దని చెప్పి ప్రభుత్వం భావించి అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రాథమిక దశలు రైతుల నుంచి ఒపీనియన్ తీసుకోవడానికి అక్కడున్న కలెక్టర్ గారు, ఎస్పీ గారు పోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వారిని తప్పుతో పట్టించి ఏకంగా వారి మీద దాడికి పాల్పడారంటే తెలంగాణ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పెట్టొద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వొద్దని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కోరుకుంటా ఉంది. తెలంగాణ రాష్ట్రం రుణమాఫీ జరగొద్దని టీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. రైతుల నుంచి ఒడ్లు కొనుగోలు చేయొద్దని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండొద్దని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. ప్రజాస్వామ్యంలో పట్టించుకోకుండా ఢిల్లీలో చేదరితా ఉన్న కేటీఆర్ గారు అక్కడ పోయి మనోహర్ కట్టను కలిసినని చెప్పి ఇంతవరకు ఒక పూట కూడా బయట రాదు. ఇక అమృత్ టెండర్లలో గోల్మాల్ జరిగిందంటారా? రేవంత్ రెడ్డి తన బావమర్దికే ఇచ్చారా టెండర్లు? అంటే కేటీఆర్ గారికి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. 2 కోట్ల రూపాయలు లాభం ఉన్నటువంటి కంపెనీకి ఏ విధంగా టెండర్లు ఇస్తారని చెప్తా ఉన్నారు. ఇక్కడ టెండర్లు ఇచ్చేటప్పుడు టర్నోవర్ బేస్లో మాత్రమే టెండర్లు ఇస్తారు తప్ప ఇక్కడ ఏదో లాభం చూసి టెండర్లు ఇవ్వరు. అదే కాకుండా యాజ్ పర్ చట్టం ప్రకారం టెండర్లో పార్టిసిపేట్ చేసినందుకు వారికి టెండర్ ఇచ్చే తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బామ్మర్దనో లేకపోతే ఇంకో వ్యక్తి అని చెప్పి ఇవ్వలేదు. ఇక్కడ చాలా స్పష్టంగా సుజన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తను రేవంత్ రెడ్డి గారికి సొంత బామ్మర్ది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటారు. సొంత బామ్మర్ది కాదు, వారు బామ్మర్ది వరుసకు సంబంధించిన వ్యక్తే కానీ సొంత బామ్మర్ది కాదు. మనోహర్ రెడ్డి గారి సొంత కొడుకు. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారి సొంత బామ్మర్ది ఎవరంటే పద్మారెడ్డి గారి అల్లుడు. అదేవిధంగా పద్మారెడ్డి గారికి ఒక్కడే కొడుకు ఉన్నాడు, జయప్రకాష్ గారు అని ఉన్నారు. వారు మాత్రమే సొంత బామ్మర్ది అయితే తప్ప అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా పాలేరు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఎవరైతే కందాల ఉపేందర్ రెడ్డి గారు ఉన్నారో ఉపేందర్ రెడ్డి గారికి సొంత అల్లుడు అవుతాడు ఈ సుజన్ రెడ్డి. అయితే వాళ్ళ అల్లుడినే తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కేటీఆర్ గారు ప్రతిదీ రాద్ధాంతం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నమే తప్ప ఇక్కడ ఎవరికి కూడా యాజ్ పర్ కాంట్రాక్ట్ నిబంధనలు కావచ్చు, టెండర్లో ఎవరైతే తక్కువ కోట్ చేసిరో వారికి మాత్రమే టెండర్లు ఇచ్చారు తప్ప ప్రతిదీ రాద్ధాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. అంటే అర్హత లేని సోదా కంపెనీకే టెండర్లు ఇచ్చారు అని చెప్పి, అదేవిధంగా 1100 కోట్ల గోల్మాల్ అని చెప్పి ఒక చర్చ నిజమేనా? గోల్మాల్ నిజంగానే జరిగి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా? 2 నెలలు అయింది మీరు లేఖ రాసి. ఏది అమృత్ టెండర్లో గోల్మాల్ అయిందని చెప్పి 2 నెలల కింద లెటర్ రాస్తే కేంద్ర ప్రభుత్వం నిజంగానే అవకతవకలు జరిగి ఉంటే మహారాష్ట్ర ఎలక్షన్లో వాడుకోవడానికైనా ఈడీనో సిబిఐనో ఇన్కమ్ ట్యాక్స్ పంపించేవాళ్ళు. అక్కడ ఎలాంటి నష్టం జరగలేదు. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దాదాపు 150 కోట్ల రూపాయలు తక్కువకి ఇచ్చినామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది. నిబంధనల కంపెనీ మాత్రమే టెండర్లు ఇచ్చారు కాబట్టి ప్రతిదీ రాద్ధాంతం చేసి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటా ఉంది. ఆదిలాబాద్ పోయి కేటీఆర్ గారు అదే మాట్లాడిండు, కాంగ్రెస్ పార్టీ గెలవద్దు మహారాష్ట్రలో. అంటే మరి ఏ పార్టీ గెలవాలా? మహారాష్ట్రలో ఉన్నాయి 2 కూటములు, కాంగ్రెస్ కూటమి, బీజేపీ కూటమి. కాంగ్రెస్ కూటమి గెలవద్దంటే బీజేపీ కూటమి గెలవాలని చెప్పి కేటీఆర్ గారు కోరుకుంటా ఉన్నారు. హరీష్ రావు గారు కూడా మన హైదరాబాద్లో అదే మాట్లాడాడు.
మహారాష్ట్రలో మనకు సంబంధించిన చుట్టాలు బంధువులు ఉంటే చెప్పండి, అక్కడ కాంగ్రెస్ పార్టీ కోట వేయద్దు అంటే ఏ పార్టీకి ఏమని చెప్తున్నాడు, భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. దానిలో భాగంగా నిన్న కేటీఆర్ గారు మొన్న ఢిల్లీకి పోయి భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడి మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం పనిచేస్తుందని చెప్పి మాట్లాడుకోవడం మాత్రమే పోయినట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది తప్ప కేటీఆర్ గారు ఢిల్లీ పోయి సాధించింది ఏమీ లేదు. అంటే గతంలో మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఆ, తెలంగాణ ఆర్ఆర్ ట్యాక్స్ కాంగ్రెస్ వసూలు చేస్తుందని చెప్పారు. కానీ దాని మీద కూడా చర్యలు లేవు అని చెప్పి కేటీఆర్ అంటారు. నిజంగా మీకు తెలంగాణ ఏటీఎంగా మారిందంటారా? అదేవిధంగా తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? గతంలో నరేంద్ర మోడీ గారు చెప్పిండు, కల్వకుంట్ల కుటుంబం దోపిడీ పాల్పడుతుంది, తెలంగాణ వాళ్ళకు ఏటీఎంగా మారింది వాళ్ళ కుటుంబానికి అని చెప్పి పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు ఆరోపణలు చేశారు. ఏకంగా కల్వకుంట్ల కవిత గారికి అయితే బెడితే రెడీగా ఉంది, జైలు ఖైదీ నెంబర్ కూడా ఆనాడు బండి సంజయ్ గారు చెప్పారు. మరి ఏమైంది అంటే నరేంద్ర మోడీ గారైనా భారతీయ జనతా పార్టీ అయినా రాజకీయ అవసరాల కోసం మహారాష్ట్రలో లబ్ధి జరిగే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేసే ప్రయత్నం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే జరుగుతూ ఉంది, దానితోటి భారతీయ జనతా పార్టీ ఉనికిపోతూ ఉంది. ఎందుకంటే గతంలో సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు బీబీ మండల్ కమిషన్ వేసినప్పుడు కూడా ఆనాడు రథయాత్ర నిర్వహించిన అద్వానీ గారు. అదే కాకుండా ఆనాడు ప్రధానమంత్రి గారిని కూడా గద్దెదించిన సందర్భం. తర్వాత నితీష్ కుమార్ గారు బీహార్లో కులగన్న చేస్తే వారిని కూడా దించే ప్రయత్నం చేశారు. జార్ఖండ్లో రిజర్వేషన్లు పెంచి సమగ్ర కుటుంబ సర్వే చేస్తాం, అసెంబ్లీ తీర్మానం చేస్తామంటే హేమంత్ సోరెన్ని జైలుకు పంపారు. అదే కాకుండా మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే గారు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత వారు ముఖ్యమంత్రి పదవి కూడా దించారంటే భారతీయ జనతా పార్టీ ఎవరన్నా తీర్మానాలు చేసినప్పుడు ఆ ప్రభుత్వాలు దించే ప్రయత్నం, వారి మీద కేసులు పెట్టే ప్రయత్నం, ఖచ్చితంగా సమగ్ర కుటుంబ సర్వే జరగవద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేసే ప్రయత్నం వారు చేస్తున్నారు. దానికి ఒత్తాసు పాలికే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారికి ఒప్పందం కూర్చుకొని మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ అక్కడ పోటీ చేయడం లేదు. పోటీ చేయకుండా భారతీయ జనతా పార్టీ సహకరించే ప్రయత్నం, తెలుగువారు 30 నియోజకవర్గాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారికి అప్పచెప్పారు. కాబట్టి కేటీఆర్ గారు ఢిల్లీకి పోయి మనోహర్ గారు కట్టను కలుస్తుందని చెప్పేసి లోబడి వేరే వాళ్ళని కలిసి ఒక్క పూట కూడా బయట రిలీజ్ చేయలేదంటేనే చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఉంది. ఇప్పుడు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఇవ్వడానికి రైతు బంధుకు పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేదు, కళ్యాణ లక్ష్మికి పైసలు లేవు. కానీ మహారాష్ట్ర ప్రకటనలకు మాత్రం డబ్బులున్నాయి, 300 కోట్లు కూడా ఖర్చు చేశారు ప్రకటనలకు అని చెప్పి ఒక చర్చ. నిజమేనా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంది. ఎక్కడ మహారాష్ట్ర ప్రకటనలు ఇచ్చిందో మీరే ఆనాడు జాతీయ స్థాయిలో పంజాబ్ రైతుల కోసం పైసలు ఇచ్చారు, హర్యానా రైతులకు ఇచ్చారు, ఉత్తరప్రదేశ్ రైతులకు ఇచ్చారు. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మేము జాతీయ పార్టీ అవుతుందని చెప్పేసి కిసాన్ ప్రకటనలు దేశం మొత్తం ఇచ్చింది మీరే. మీలాగే మేము ఎక్కడ ప్రకటన లేదు. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే వారు చేసిన తప్పులన్నీ కూడా మేము చేస్తున్నట్టుగా ఊహించుకొని అనవసరం వారిలాగా కమిషన్ తీసుకుంటున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తూ, ఎక్కడ కూడా పారదర్శక పాలన అందిస్తూ ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో ముందుకు పోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను దివాలా తీపిచ్చింది కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్ గారు. కాబట్టి ప్రతి గంటకు 8 కోట్ల రూపాయలు అప్పు కొట్టి చెల్లిస్తూ ఉన్నాం, రోజుకు 193 కోట్ల రూపాయలు, నెలకు 6,700 అంటే ఇప్పటి వరకు 70,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు కొట్టి చెల్లించిందంటే ఆనాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ దివాలా తీపిచ్చి తెలంగాణ అప్పులపాలు చేసి తెలంగాణ ఆగం చేసి ఈనాడు 12వ రోజే ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం. అదే కాకుండా టీచర్ ఉద్యోగాలు నింపింది, 50,000 ఉద్యోగాలు నింపారు. జీవో 29 మీద అనవసరంగా అపోలో క్రియేట్ చేస్తే మొన్న టీజీపీఎస్సీ చాలా స్పష్టంగా ప్రకటించింది, ఎస్సీ ఎస్టీ బీసీలు అందులో 82% ఉంటారని చెప్పేసి ప్రకటించిన తర్వాత ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మాట్లాడలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పని జరగవద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పరిపాలన అందించవద్దు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటా ఉంది. ఇప్పుడు గతంలో కేసీఆర్ చేసిన సర్వే సూపర్ సక్సెస్ అయింది. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత చేసిన సర్వేలు బూమ్రాంగ్ అవుతున్న పరిస్థితి. అధికారులు, ముఖ్యంగా ఉద్యోగులు ఇళ్ళకెళ్తే బండ బుదులు తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి మీద అని చెప్పేసి సోషల్ మీడియాలో ఉద్యోగులే వీడియోలు చేసి పంపిస్తున్నారు. నిజమే అంటారా? మీ సర్వే బూమ్రాంగ్ అయిందా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే జరగొద్దు. ఎందుకు జరిగితే గతంలో బీఆర్ఎస్ పార్టీ బీసీలను తీవ్రంగా మోసం చేసింది. 34% ఉన్న రిజర్వేషన్ 23% కుదించడంతో ప్రధానంగా బీసీలకు 11% నష్టం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి 42% ఇస్తానని చెప్పి సమగ్ర కుటుంబ సర్వే చేసి డెడికేషన్ కమిషన్ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు పెరగొద్దు, సమగ్ర కుటుంబ సర్వే జరగొద్దు, పేద వర్గాలు పైకి రావద్దని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా కోరుకుంటాయి. కాబట్టి మీరు ఒక్కరోజు మాత్రం సర్వే నిర్వహించరు. మీ సర్వే నిజమైతే ఎందుకు మరి బయట పెట్టలే? ఇది నెల రోజుల పాటు జరగబోతా ఉంది, అఫీషియల్గా జరగబోతా ఉంది, ఫైనాన్స్ కమిషన్ ఆధ్వర్యంలో జరగబోతా ఉంది. బీసీల కోసం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు.
75 అంశాలతో కూడినటువంటి ఆల్రెడీ క్వశ్చనర్ కూడా రెడీ ప్రజలతోటి ప్రజా సంఘాలతోటి మేధావులతో మాట్లాడిన తర్వాత మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ సర్వే నిర్వహిస్తాం తప్ప ఇది వేగనో లేకపోతే ఒట్టినో కేసీఆర్ లాగా నిర్వహించే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఖచ్చితంగా సర్వే సక్సెస్ అవుతుంది. బీసీల రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతూ ఉంది. బీసీల రిజర్వేషన్ పెంచినట్లయితే జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఉన్న బీసీలంతా అడిగే అవకాశం ఉంది. కాబట్టి అది జరగొద్దని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా ఒకటే తెలంగాణ రాష్ట్రంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.